హలో నమస్తే. నేను మీ కౌండిన్య. ఆంధ్రప్రదేశ్లో డాక్యుమెంట్ రైటర్లు రగిలిపోతున్నారు. తీవ్ర ఆందోళనకు ముహూర్తం కూడా పెట్టుకున్నారు. అసలు వాళ్ళు ఏం చేయబోతున్నారు, నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకోబోతున్నారనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల ఆస్తులతో డేంజర్ గేమ్ ఆడుతుంది అంటున్నారు కంటెంట్ రైటర్లు. రిజిస్ట్రేషన్ వ్యవస్థకు ప్రైవేట్ పరం చేయాలనే ప్రభుత్వ నిర్ణయం ముమ్మాటికి తీవ్ర అభ్యంతరకరం అంటున్నారు. ప్రైవేట్ రంగం ఎంతగా దూసుకొస్తున్నా కొన్ని రంగాలు ఎప్పటికీ ప్రభుత్వ రంగంలోనే కొనసాగాల్సిన అవసరమైతే ఉంది. అలాంటి రంగాల్లో రిజిస్ట్రేషన్ వ్యవస్థ ప్రధానమైంది. ఎందుకో కానీ చంద్రబాబు సర్కారు చేయకూడని తప్పు చేస్తుందా అనే భావన ప్రజల్లో ఏర్పడుతుంది. ఒక రకమైన భయం ప్రజల్ని వెంటాడుతుంది. తమ ఆస్తులకు ఏమవుతుందో అనేటువంటి ఆందోళన వారిలో కనిపిస్తుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో వైసీపీ మీ ఆస్తుల్ని లాక్కుంటుందని, అందుకే మరోసారి ఆ పార్టీకి అధికారం అప్పగించొద్దని టీడీపీ నేతృత్వంలోని కూటమి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. భూమితో మనిషికి మానసిక సంబంధం ఉంటుంది. భూమి అంటే ప్రతి మనిషి ఒక సెంటిమెంట్గా భావిస్తాడు. అలాంటి భూమిని లాక్కుంటారనే భయం చివరికి వైసీపీ అభిమానులతో కూడా ఆ పార్టీకి ఓటు వేయనివ్వలేదంటే అతిశయోక్తి కాదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికల హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నదేంటి? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై నాడు దుష్ప్రచారమే అంతగా భయపెడితే ఇప్పుడు ఏకంగా ప్రజల ఆస్తుల్ని ప్రైవేట్ సంస్థల చేతుల్లో పెడుతుందని రిజిస్ట్రేషన్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. నిజానికి ఈ ప్రయోగం 2016లోనే చంద్రబాబు సర్కార్ చేయడానికి ప్రయత్నించింది. 10 ఏళ్ల నాడు 3-4 రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సంబంధించి అధికారులందరినీ ఒకే చోట కూర్చోపెట్టి అక్కడ ప్రైవేట్ కంపెనీ మొత్తం వ్యవహారాలు చూసేలా నిర్ణయం తీసుకున్నారు. అయితే తమ కార్యాలయాల్లో ప్రైవేట్ కంపెనీలు తిష్ట వేయడాన్ని రిజిస్ట్రేషన్ అధికారులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇలాగైతే పెద్ద ఎత్తున ఆందోళనల్ని చేపడతామని హెచ్చరించడంతో నాడు చంద్రబాబు సర్కారు వెనక్కి తగ్గింది. సరిగ్గా 10 ఏళ్ల తర్వాత కాస్త రూపం మార్చి ఇప్పుడు పకడ్బందీగా అమలు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ప్రతి జిల్లా కేంద్రంలోనూ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఆర్ఎస్కే పేరుతో ఒక కార్యాలయాన్ని మొదటి దశలో పీపీపీ విధానంలో నెలకొల్పనున్నారు. ఆ తర్వాత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను కూడా పూర్తిగా ప్రైవేట్ పరం చేయనున్నారు. పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో ఎలాగైతే టీసీఎం సంస్థ ఉద్యోగులు పనిచేస్తున్నారో అదే రీతిలో ఒక ప్రైవేట్ సంస్థ పూర్తిగా ప్రజల ఆస్తుల క్రయ విక్రయాల వ్యవహారాలను నడపనుంది. డాక్యుమెంట్స్ తయారీ మొదలు ప్రతిదీ ప్రైవేట్ వ్యక్తులు చేయనున్నారు. అంతిమంగా రిజిస్ట్రేషన్ అధికారి ఆమోదముద్ర వేయనున్నారు. ప్రధానంగా టైటిల్ డీడ్ సృష్టించడం అత్యంత ఆవశ్యకమైంది. ఇందులో ఎంతో నైపుణ్యం ఉంటే తప్ప సరైన డాక్యుమెంట్ను సృష్టించలేరు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిస్తే ఒకవేళ తప్పులు జరిగినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. రిజిస్ట్రార్ లేదా సబ్ రిజిస్ట్రార్ తన ఉద్యోగం కంటే తప్పుడు మార్గంలో వచ్చే డబ్బుకు ఆశపడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటిది ఎవరో ప్రైవేటు వ్యక్తులకు ఆస్తుల క్రయ విక్రయ బాధ్యతలను అప్పగిస్తే భయభక్తులు ఎందుకు ఉంటాయనే ప్రశ్న ఎదురవుతుంది. మరీ ముఖ్యంగా ప్రజల ఆస్తులకు సంబంధించిన వివరాలు ప్రైవేటు వ్యక్తులు లేదా కంపెనీల చేతుల్లోకి వెళ్తే భవిష్యత్తులో చాలా దుష్పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది అంటున్నారు విశ్లేషకులు. మరీ ముఖ్యంగా అధికారంలో ఉన్నవాళ్లు తమ ఇష్టానుసారం ఆస్తులను రాయించుకునే అవకాశం ఉంటుంది అంటున్నారు. తాము తెచ్చుకున్న ప్రైవేటు వ్యక్తులు లేదా వ్యవస్థలను అధికార పార్టీ నేతలు లోబర్చుకోవడం చాలా సులువు. అప్పుడు ఇష్టం వచ్చినట్టు ఆస్తులను రాయించుకునే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లూరి సీతారామరాజు, పోలవరం మినహా మిగిలిన 26 జిల్లా కేంద్రాల్లోనూ పీపీపీ విధానంలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఆర్ఎస్కే ఏర్పాటుపై తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ కేంద్రాలని రిజిస్ట్రేషన్ కార్యాలయాలుగా ప్రభుత్వం గుర్తిస్తుంది. ఇందులో రిజిస్ట్రేషన్ అధికారి మినక మిగిలిన సిబ్బంది అంతా ప్రైవేటు ఉద్యోగులే కానుండడం ఆందోళన కలిగించేటువంటి అంశం. రాష్ట్ర వ్యాప్తంగా 294 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. రెండో విడతలో వాటిని కూడా పీపీపీ విధానంలో ప్రైవేటుకు అప్పగించడానికి రంగం సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో డాక్యుమెంట్ రైటర్లు ఉపాధి కోల్పోతామని ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మందికి పైగా డాక్యుమెంట్ రైటర్లు ఉపాధి కోల్పోనున్నారు. అందుకే వాళ్ళంతా ఇవాల్టి నుంచి ఆందోళన బాట పట్టనున్నారు. దీంతో రిజిస్ట్రేషన్లపై తీవ్రమైనటువంటి ప్రభావం చూపబోతుంది. డాక్యుమెంట్ రైటర్ల ఉపాధి కంటే ప్రజల ఆస్తులకు ప్రమాదం పొంచి ఉంది అని ఆందోళన కలిగిస్తోంది. ప్రజల్లో నెలకొన్న ఆందోళన, భయాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. రిజిస్ట్రేషన్ కార్యాలయాలను ప్రైవేటుకు అప్పగించే ప్రమాదకర ఆటకు చంద్రబాబు సర్కార్ వెంటనే స్వస్తి పలకాలన్న డిమాండ్లు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే పీపీపీ పద్ధతిని రిజిస్ట్రేషన్ల అంశంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకురావడం మంచిదే అని మీరు భావిస్తున్నారా, లేక మంచిది కాదు అని మీరు భావిస్తున్నారా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.